సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. అబ్బాయి ఏంట్రా విశేషాలు? ఏముంది బాబాయ్, తిరుపతిలో చాలా ఘోరంగా ఉందంట. అవునా? ఒకసారి టీవీ పెట్టు. అయ్యో, వెరీ సాడ్ రా. ఏంటి బాబాయ్, చాలా దారుణంగా ఉంది. పాపం వాళ్ళు తొక్కేసారిలో చనిపోయారంటేనే అదే కదా బాధ. బాధగా ఉంది బాబాయ్. ఉమ్, ఇలా జరగడానికి కారణం ఉమ్. ప్రభుత్వమే కదా, అంటే దాని వైఫల్యమే కదా. ఎందుకు కాదు? ఉమ్, ప్రభుత్వం అండి. ఉమ్. ప్రభుత్వం తప్పు కాదని ఎవరన్నారు? అది ఎలా 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 అని. ఎలా అనేమిటి? ఉమ్, ఇంత పెద్ద భారీ ఎత్తున ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఉమ్, వాళ్ళు తగు ప్లాన్లు చేసుకోవాలి. అవును. తండోపతండాలుగా ఉమ్, కోకొల్లలుగా జనం వస్తారు కాబట్టి ఉమ్, అక్కడ మనం ఏ విధమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ఉమ్, అనే దాని మీద ప్రభుత్వం ముందు ఆలోచించాలి. అది సరిగ్గా ఆలోచించిందా లేదా? ఉమ్, ఆలోచించుంటే ఉమ్. ఈ ప్రమాదం జరిగి ఉండదు కదా. అందుచేత ప్రభుత్వాన్ని తప్పు. అంటే ఎలా చెప్తున్నావు తప్పని? పవన్ కళ్యాణ్ గారు సారి చెప్పారు కాబట్టి తప్పు అంటున్నావా? పవన్ కళ్యాణ్ గారు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ, బిఆర్ నాయుడు గారు చెప్పారు, ఉమ్, ఇంకా తదితరులు ఎవరో కూడా ఉమ్. చెప్పారు. సరే బాబాయ్, నిజంగా ప్రభుత్వం తప్పు అంటున్నావు 100%. కాబట్టే వీళ్ళంతా క్షమాపణ చెప్పారంటున్నావు. అలాంటప్పుడు పోలీస్ అధికారులని, ఎస్పీని, డిఎస్పీని, జేఈఓని, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకున్నారు? తీసుకుంటారు. అధికారులు ఏం చేశారు బాబాయ్? తీసుకోవాలి. అయ్యయ్యో, ఇంత ముందు ఏమన్నావు? ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అవును క్షమాపణ చెప్పారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక అమౌంట్ ఇచ్చారు అని అంటున్నావు. బాగా ఉంది, ఇచ్చేశారు. మరి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. మరి వీళ్ళు పాప వీళ్ళు ఏం చేశారు? అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఇంతమంది జనం వస్తారు కదా, మనకి ప్రభుత్వం ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా, ఫంక్షన్ జాగ్రత్తగా జరపండి అని చెప్పిందా అనేది వీళ్ళకి తెలుస్తుంది కదా అధికారులకి. వీళ్ళు తగిన సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా పంపిస్తే ప్రమాదం జరగదు అనే దాని మీద వీళ్ళు చర్చలు జరిపారా? జరపలేదు కాబట్టే వాళ్ళు తెలివిగా ఏం చేశారు? అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా అధికారులు క్షమాపణ చెప్పారా? మీరు చనిపోవడానికి కారణం మేమే, మా జాగ్రత్తలు మేము తీసుకోలేదు అని వీళ్ళు ఏం అనలేదు కదా. అని చేతన వాళ్ళు చర్యలు తీసుకున్నారేమో. బాబాయ్, నాకు ఇప్పుడు క్లియర్గా ఒకటి అర్థమైంది. ఏమిటది? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. అవునా? ఎందుకు కరెక్ట్ అంటే ఆగా బేగాల మీద వచ్చేసి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అసలు నిలదీశాడు అంతే. అవునా? ఏంటి ఇలా జరిగింది, అయ్యో ఈ శవాలేంటి, ఈ తొక్కేసలాంటి అని బాధపడ్డాడు, నిలదీశాడు బాబాయ్ కదా. ఉదరదేక్ అది అర్థమైందా? ఈయన పరామర్శించడానికి వెళ్ళాడా లేదా క్యాంపెయినింగ్కి వెళ్ళారా? హాస్పిటల్లో పేషెంట్లని చూడడానికి వెళ్తారు, పరామర్శిస్తారు, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని తండోపతండాలుగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి జై జగన్ జై జగన్ అని వెనకాల అరవడం, వాడెవడో కోతి ఆ సిలిండర్ బాటిల్ వైరు పీకేయడం ఏమిటిది? ఇది ఎంత అన్యాయం ఇది! ఆయన చేసింది కూడా తప్పే. అలా వెళ్ళకూడదు. వెళ్తే ఎవరో ముగ్గురు నలుగురు వెళ్ళి ఆ పేషెంట్లందరినీ పరామర్శించి మీకు తగిన న్యాయం చేస్తాం, మీ గురించి ప్రభుత్వంతో పోరాడతాం అని చెప్పొచ్చేయాలి. చూసావు కదా ఎలా వెళ్ళారా? అది ప్రభుత్వం తప్పు అంటున్నావు, పోలీస్ అధికారులు తప్పు అంటున్నావు. అవును. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత,
వాళ్ళ పరివారాన్ని కూడా తప్పంటున్నాం. అవును. ప్రజలకి తప్పులేదు కదా, ప్రజలు అమాయకులు కదా. పిచ్చివాడా, కాదు ప్రథమ తప్పు ప్రజలదే. ఎలా చెప్తున్నా ఎవరు బాబాయ్? కాదన్నారు? ఎలా చెప్తున్నావు? ఏమయ్యా, అంటే గుడికి వెళ్ళడం తప్ప బాబాయ్? చాలా పొరపాటు. గుడికి వెళ్ళడం తప్పని నేను మరి అనట్లేదు. దర్శనం అనేది ఆ, నువ్వు ఈవేళ చేసుకో, ఉమ్, రేపు చేసుకో, ఉమ్, ఎల్లుండి చేసుకో. ఉమ్, అదే దేవుడు అలాగే ఉంటాడు, అలాగే కనపడతాడు కదా. దేవుడు అనేవాడు అంతే కదా. ఆ రోజే వెళ్ళి దర్శనం చేసేసుకుని ప్రాణాలు పోగొట్టేసుకోమని దేవుడు ఏమి రమ్మని చెప్పలేదు కదా. ఏమన్నారు? ముక్కోటి ఏకాదశి ఆ, ఆ రోజున వెళ్తే ఉమ్, పుణ్యం వస్తుంది, ఉమ్. పాపాలు పోతే అన్నారు. మరి అంతమంది పోయారు, వాళ్ళకి పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా? అసలు వృద్ధులు గాని, ఆడవాళ్ళు గాని, పిల్లలు గాని అంత క్రౌడ్లో వెళ్ళి దర్శించుకోకపోతే ఏమవుతుందట? అర్థమైందా? దేవుడు అనేవాడు మనలోనే ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు. భక్త ప్రహ్లాద్ తెలీదా? హిరణ్యకశిపుడు వెంటనే ప్రహ్లాదుని ఏరా ఏడి మీ దేవుడు అని అంటే, ఇందుగలడు అందులేడని అందు వెతికిన దొరుకునని ఆ స్తంభంలో ఉంటాడు చూడడానికి. పళ్ళుని పగలగొట్టగానే నరసింహావతారంలో ఆయన వచ్చారు. రాలేదా? అంచేతను మన మనస్సులో ఉండాలి. మనం ధ్యానించుకుంటే చాలు, భగవంతుడు అక్కడే ఉంటాడు. అంతేగాని ఆ క్యూల్లోనే వెళ్ళి అక్కడే వెళ్ళిపోయి నలిగిపోయి ఆ ముక్కోడి ఏకాదశి నాడే వెళ్ళి అంత తండోపతండాలుగా తోపులాటలతో వెళ్ళిపోయి పిల్లలు చేతులు జారిపోతాయి, కాళ్ళు దొక్కేస్తారు. ఈ టోకెన్ల కోసమని ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవడంలో ఎంతో మంది చనిపోతున్నారు. ఆ రోజు ఎందుకు వెళ్ళడం? అంచేతను ప్రథమ తప్పు ప్రజలది. అది నేను ఢంకా బదలు కొట్టి చెప్తాను. నువ్వు వెళ్ళేదే ముక్కోడి ఏకాదశి కదా, పుణ్యం వస్తుంది, వెళ్ళకపోయావా? మరి అంటే వెళ్దాం అనుకుంటాను బాబాయ్. అనుకోవడం కాదు, వెళ్ళవు. కాదు, దక్షిణ ద్వారం వెళ్తే ఎవరన్నా దొక్కేస్తారు, అదే భయం బాబాయ్. నిన్నే నన్ను కూడా దొక్కేస్తారని. అందుకే నువ్వు కూడా వెళ్ళలేదా? అయ్యో, జల్లికట్టు తెలుసు కదా, తమిళనాడులో ప్రభుత్వాలు ఎంతో మొత్తుకుంటున్నాయి, వద్దు ఆ జల్లికట్లు వద్దు. అది చూడడానికి జనాలు వచ్చేస్తున్నారు. మధ్యలో జల్లికట్టులతో ఉంటుంది, జనాలు సైడ్ ఉంటారు. ఎందుకో కోపం వచ్చి జనాల మీద దూసుకెళ్ళిపోతే అక్కడ ఎంతమంది చచ్చిపోతారు? అది ప్రజలు ఆలోచించట్లేదు. ప్రభుత్వం ఖండిస్తుంది, పోలీసులు ఖండిస్తున్నారు, కోర్టులు ఖండిస్తుంది. వింటున్నారా? వింటలేదు. అక్కడ తప్పు, ప్రథమ తప్పు ఎవరిది? ప్రజలది. అంటే అందుకే అక్కడ ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ అంతే. మొన్న ఏమైంది? చంద్రబాబు గారి హయాంలో పుష్కరాల్లో ఎంతమంది పోయారు? ఆ రోజే వెళ్ళి ఆ నీటిలో అప్పుడే మునిగితే పవిత్రాలు వచ్చేస్తాయంట. అదే గోదావరి మర్నాడు ఉంటుంది. పుష్కరాలు అయిపోయినా అదే గోదావరి. ఆ రోజే ములగాలని ఎక్కడా రాసి పెట్టలేదు. ఇలా వెళ్ళి ప్రాణాలు తీసుకోకండి. దైవాన్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని ప్రార్థించుకోండి, అంతేగాని ప్రాణాల మీద తెచ్చుకోకండి అని నా ఉద్దేశం. అంతే, ప్రజలది తప్పని నేను అంటలేదు. అలా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళకే వదిలేస్తున్నాను. అది ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. కానీ క్వశ్చన్ల మీద క్వశ్చన్తో బుర్ర తినేస్తున్నావు. టైం అవుతుంది. ఈ రోజు హార్ట్ టు హార్ట్ జరిగింది కదా స్టేట్ లో. జరిగింది. నువ్వు జరిగిన దాని గురించి నేనేం కాదు, నాకు ఒకటి అర్థమైంది. ఏమిటది? ఇంత జరిగిన ఇంత నష్టానికి, ఇంత ఘోరానికి అందరిది తప్పు ఉంది. అంతే. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఒకరికి 10 అయితే ఒకటి 20%, ఒకటి 30%. అలా పాపం ఇలా పెడికాడు. అంతే. అంచేతన ఏంటంటే మనం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎన్నో వేల బళ్ళు, వందల బళ్ళు వస్తూ ఉంటాయి. ప్రమాదాలు ఎప్పుడైనా జరుగుతాయి? సిగ్నల్ దగ్గర జరగవు. రోడ్ల మీద రెచ్చిపోయి స్పీడ్ లో వెళ్తూ ఉంటారు చూడు, అప్పుడు క్రాస్ చేద్దామని, డైవర్ట్ చేద్దామని వెళ్ళిపోయి వీళ్ళంతా వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ కూడా ప్రజలే, వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. మరి సిగ్నల్స్ పెట్టి కంట్రోల్లో రెడ్ వచ్చింది ఆగాలి, వాళ్ళ గ్రీన్ వచ్చింది వెళ్ళిపోండి, ఎల్లో వచ్చింది ముందే రెడీగా ఉండు, ఇలా కంట్రోల్ చేస్తున్నారు. అలాగే టెక్నికల్ గా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్లాన్ చేస్తే ప్రజలకు ఇలాంటి ప్రమాదాలు జరగవు. అది ఆలోచించాలి. నాకు ఇంకా వాదించి ఆర్గ్యుమెంట్ చేసి టైం అవుతుంది. ఇంటికి వెళ్తావా? అలా బార్కి వెళ్ళి ఇంటికి వేదాల వాటిలో బార్లకు వెళ్ళాలి, ఇవి నాకు అలవాట్లేవు. ఇంట్లోనే ఒక చిన్న క్వార్టర్ పెట్టుకుని 3 పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. మొత్తానికి తాగుతానమాట. మొత్తానికి తాగినా నాకు క్వార్టర్ అని చెప్పాను. మొత్తానికి అంటే చాలా ఉంటది. ఓకే, అయితే ఇక్కడే చీర్స్ చెప్పేస్తున్నాను. ఇక్కడ చీరలు నేను చెప్పను, జాకెట్లు చెప్పను. ఓకే అయితే మరి. ఓకే రైట్, ఉంటాను. ఓకే బాయ్, జాగ్రత్త. నువ్వు ఎక్కడికి బార్లకి గీర్లకి వెళ్ళకు, డైరెక్ట్ ఇంటికి. అంటే నువ్వు ఇంటికి వెళ్ళి వేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళి అండి.